హాయ్ హలో నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వర గారిని అరెస్ట్ చేయబోతున్నారని, అరెస్ట్ చేయడానికి పోలీసులు హైదరాబాద్ వెళ్ళారని చెప్పి రకరకాల వార్తలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. నాకు తెలిసిన వరకు అంత అవసరం లేదు. ఎందుకంటే ఈ మీడియాలో ఎనలిస్టులు కొన్ని ఎంతకంటే నాగేశ్వర గారి కంటే దారుణంగా నోటికి ఏదొస్తే మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో. ఏ నోటికి ఏదొస్తే అది మాట్లాడారండి. పొలిటీషియన్స్ అయితే ఇంకా లెక్కలేని ప్రామిస్లు, లెక్కలేని వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఆరోపణలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి వాళ్ళు అసలు ఎట్టంటే ఆరోపణలు చేసుకొని, హత్యల మీద ఆరోపణలు చేసుకొని, ఎవరి మీద చేయకుండా ఒక ప్రొఫెసర్ ఎనాలిసిస్ పేరుతోటి ఎవరో ఇన్సైడర్ నాకు చెప్పాడు అని అన్నప్పుడు, ఇన్సైడర్ చెప్తే ఇన్సైడర్ మీద ఎంక్వైరీ చేయాలి. ఆ ఇన్సైడర్ ఎవరు, ఎందుకు చెప్పాడు అని ఆ ఎంక్వైరీ లేకుండా ఈయన్ని మీరు అరెస్ట్ చేసేది ఏందండి? ఈయన అరెస్ట్ చేసేదని నాకైతే అర్థం కాలే. ఓకే, అది చాలా చిన్న ఇష్యూని వీళ్ళు నేషనల్ ఇష్యూ చేస్తున్నారని నాకు ఒకటైతే అర్థమైంది. సరే, ఎవరి కోసం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమని, నా కోసం నేను హట్ అవ్వలేదు, నేను హట్ అవ్వను, నన్ను ఏమనంటే అమిత్ షా గారిని అన్నారు కాబట్టి నేను హట్ అయ్యానని ఆయనే చెప్పాడంటే ఇదంతా కూడా అమిత్ షా గారిని హట్ చేశారని ఆయన పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు. ఒకటి అర్థమైంది. మరి అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్రేట్ రెస్పెక్ట్ ఉండుండొచ్చు. సో బహుశా తట్టుకోలేకపోతున్నారేమో అమిత్ షా గారిని మాట అన్నారని. సో ఆయన సీరియస్గా తీసుకొని నేను పెద్ద ప్రసంగం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు, పవన్ కళ్యాణ్ గారే గతంలో కొన్ని ఆరోపణలు చేశారేమని 10,000 కోట్ల రూపాయల హౌసింగ్ స్కామ్ జరిగిందని 2022లో ఎలిగేషన్ చేశారు. ఎన్ని 10,000 కోట్ల రూపాయల హౌసింగ్ స్కామ్ జరిగిందని ఎలిగేషన్ చేస్తే బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు మొత్తం టోటల్ ప్రాజెక్టే 15,000 కోట్ల రూపాయలు అయితే 10,000 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరిగిద్దని చెప్పి అన్నాడు. అంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ లేకుండా నోటికి ఏదో తెస్తే మాట్లాడారు కదా. సరే, నిజంగా 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ 10,000 కోట్ల రూపాయల స్కామ్ గురించి మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు అంటే అది నోటి ఆరోపణ. అంటే మీరు నోటి ఆరోపణ చేసుకొని ఒక అనలిస్ట్ చెప్పకూడదా? తనకి ఎవరో చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ చేస్తారు బాగా అని చెప్పేసి 2018లో ఈ పవన్ కళ్యాణ్ గారే అన్నారు. ఏమని? అప్పుడు టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేస్తున్నాయి. 2018లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని చెప్పేసి లూటింగ్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ అని ఈయనే ప్రసంగంలో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. కావాలంటే ఆ పొలిటికల్ ఆరోపణ. మరి దానికి ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు కదా. 2023లో విలేజ్ వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని అన్నారు. అదేనండి, మీరు రాజకీయ నాయకుడు ఏదన్నా మాట్లాడవచ్చు, ఎనలిస్ట్ ఎందుకు మాట్లాడకూడదు అంట నేను. ఏ పొలిటీషియన్ కెన్ స్పీక్ వాట్ ఎవర్ హీ లైక్స్ విదౌట్ ఎనీ ప్రూఫ్. వై కాంట్ అన్ అనలిస్ట్ డూ దాట్? విలేజ్ వాలంటీర్స్ని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మరి అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మాకు బాధ ఉండదా, మాకు కన్నీళ్ళు రావా, మాకు ఏడుపు రావా, మేము మనుషులం కాదా అని అన్నారు కదా నిన్న. మరి వీళ్ళు వాలంటీర్లు వాళ్ళ మనుషులు కాదా, ఏడుపు రాదా, కన్నీళ్ళు రాదా? ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారని ఉమెన్ ట్రాఫికర్స్ చేశాక వాలంటీర్ని ఉమెన్కి ట్రాఫికర్స్ని చేశారు మీరు. మరి అది వాళ్ళకి ఏడుపు రాదా, వాళ్ళ కన్నీళ్ళు లేవా, వాళ్ళకి బాధ లేదా, వాళ్ళ కుటుంబాలు లేవా? అదే తిరుపతి లడ్డు, తిరుమల లడ్డు మీద ఆధారాలు లేకుండా ఎన్ని ఆరోపణలు చేసుకొని, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పిచ్చి పట్టించి జుట్టు పీక్కునేది చేశారు పొలిటికల్ రాజకీయ నాయకులు అందరూ కలిసి. మరి దాంట్లో ఎక్కడ అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు నాగేశ్వర గారిని అరెస్ట్ చేసేది ఏంటంటే ఆయన ఎనలిస్ట్ కూర్చొని ఆయన క్లియర్గా చెప్పాడు, నాకు ఇన్సైడర్ చెప్పాడు అంటే మీరేమనుకోవాలి? ఎవరో ఇన్సైడర్ చెప్పాడంటే ఎవరే కమిటీ ఏంటారు ఇన్సైడర్ ఎవరైనా అది చేయాలి. కానీ ఏం అరెస్ట్ చేసేది ఏంటండి? నాకైతే అర్థం కాల. ఆయన చెప్తే నాకు తెలుసు, నేను చూశానంటే అనుకోవచ్చు. ఆయన చెప్పాడు క్లియర్గా ఇన్సైడర్ ఫోన్ చేసి చెప్పాడని. పోలీస్ ఆఫీసర్లు లోకల్ అఫీషియల్స్ మీద కూడా ఎలిగేషన్ చేశారు గతంలో పొలిటీషియన్స్. పోలీస్ ఆఫీసర్లు, లోకల్ బ్యూరోక్రాట్స్ శాండ్ మాఫియాకి సహకరిస్తున్నారు, నెట్వర్క్ చేస్తున్నారు, ల్యాండ్ మాఫియాకి సహకరిస్తున్నారు, అది ఇది పోలీసుల మీద కూడా ఆరోపణ చేశారు గతంలో. మరి వాటికి అరెస్ట్ చేయలేదా? పొలిటికల్ ప్యాకేజ్ మీద ఒకరినొకరిని బూతులు తిట్టుకున్నారు. ఏమని? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని, ఈయన ప్యాకేజ్ స్టార్ అని, ఆయన ప్యాకేజ్ స్టార్ ఒక్కొక్కరు. వైసీపీ వాళ్ళేమో టీడీపీ జనసేన ప్యాకేజ్ అని, వాళ్ళేమో బీజేపీ వైసీపీ ప్యాకేజ్ అని, ఎవరికి వాళ్ళు ప్యాకేజీలు చేసుకున్నారు. ఎవరి దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా మీరు దగ్గరుండి చూసారా? దగ్గరుండి చేసి ఈ ప్యాకేజ్ ఆరోపణలు చేస్తారా? బీజేపీని వైఎస్ఆర్సీపీ ప్యాకేజీ అనేటువంటి ఒక ఆరోపణలు చేశారు మీరు. టీడీపీ కరప్షన్ చేసిద్దని, టీడీపీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని, ఈ హిడెన్గా వెనక తెర వెనక వీళ్ళందరూ కుమ్మక్కయ్యారని, ఇవన్నీ కూడా ఆరోపణలే కదా. ఒక్కదానికి కూడా ఎవిడెన్స్ లేవు.
మరి ఎందుకు ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎమోషనల్ రెటారిక్, డ్రామాటిక్ ఎక్యుజేషన్స్, ఇన్కన్సిస్టెంట్ స్టాండర్డ్స్ తోటి అనాలిసిస్ చేసి ఓకే ఏమీ ఆరోపణ లేకుండా చేస్తే ఆయన్ని మీరు అరెస్ట్ చేయాలి. ఆయన ఏం చెప్పాడు, నాకు ఎవరో ఇన్సైడర్ ఇలా చెప్పాడండి, వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా జరిగిందంట అని అంటే ఆ ఇన్సైడర్ ఎవరు అని కదా మీరు ఎంక్వైరీ చేయాలి, ఇతన్ని కాదు కదా. ఓకే, సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఇప్పుడు ఇదంతా అయితే ఆంధ్రప్రదేశ్లో అసలుకి ఎమోషనల్ సోషల్ ఎలిగేషన్స్, క్యాంపెయిన్, హేట్ స్పీచ్లు, కొన్ని వందల హేట్ స్పీచ్లు రోజు వాట్సాప్లో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు, పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఏమని, ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీని ఇన్సల్ట్ చేశారు, యాంటీ హిందూ కాన్స్పిరసీ చేస్తున్నారు, సెల్ఫ్ రైట్స్ ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తున్నారు. ఓకే, వాలంటీర్లు అక్కడ సర్వీలెన్స్ టూల్స్ అయ్యారంటే ఎవరు ఏ అమ్మాయి వస్తుంది పోతుంది కనుక్కోవటానికి, ఏమైనా డేటాని కలెక్ట్ చేయడానికి అని చెప్పి వాలంటీర్ల మీద ఇన్ని చేశారు కదండి. ఇన్ని చేసినప్పుడు సరే ఏదో పొలిటికల్ కదా అని చెప్పి వదిలేశారు. అంటే రాజకీయ నాయకుడికే అబద్ధం ఆడి నోటికి ఏదో వస్తే మాట్లాడే పేటెంట్ రైట్స్ ఉన్న అనలిస్టులకి లేవా? ఎనలిస్టులకి, జర్నలిస్టులకి, యూట్యూబర్స్కి పేటెంట్ రైట్స్ ఉండవా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ రాజకీయ నాయకులకైనా వీళ్ళకి హక్కులు లేవా? అరెస్టులు చేసేస్తారా? వీళ్ళు నోటేస్తే కదా మీరు రాజకీయ నాయకులు అయ్యారు. ఓకే, తిరుపతి లడ్డు మీద ఎంత గొడవ చేశారు, దానికి ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదంతా ఎందుకు? సరే మీరందరూ ఎన్డీఏలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కరప్షన్ చేశాడని చెప్పి చాలా ఆరోపణలు చేశారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, రైవల్ కాంట్రాక్టర్స్ మీద, బ్యూరోక్రాట్స్ మీద మీరు ఆరోపణలు చేశారు. మరి ఒక్కరినన్ను అరెస్ట్ చేశారంటే అర్థం ఆరోపణలే కదా. అరెస్ట్ చేయని ఆరోపణే కదా. నువ్వు ఆరోపణ చేసి అరెస్ట్ చేస్తే నిజం, అరెస్ట్ చేయకుండా ఆరోపణ. శాండ్ మాఫియా మీద, లిక్కర్ మాఫియా మీద, టెంపుల్ అటాక్స్ అని, గవర్నెన్స్ కొలాప్స్ అని, అమరావతి కన్స్ట్రక్షన్స్ మీద ఎన్ని ఆరోపణలు చేశారు, ఒక్కరినైనా మీరు అరెస్ట్ చేశారా? చేయలేదుగా. ఫోన్ ట్యాపింగ్ మీద పెద్ద ఆరోపణ వచ్చింది. అక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణ వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా చేశాడని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ మీద ఆరోపణలు చేశారు. అవి మరి ప్రూవ్ అయిందా? ఫోన్ ట్యాపింగ్ మీద ప్రూవ్ అవ్వలేదు కదా. ఎందుకు? ఓకే, చివరికి ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఆరోపణలు చేసుకున్నారు. డావోస్ వస్తే అనౌన్స్మెంట్స్, ఇండస్ట్రియల్ ఎంఓయూస్ మీద, అమరావతి ఇన్వెస్ట్మెంట్స్ మీద, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ మీద, ఇవన్నీ డమ్మీ అని, ఫేక్ లెక్కలు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు. అంటే ప్రతిది ఏది కాదు, ప్రతి ఒక్కదాన్ని నోటికి ఏది వచ్చినట్టు మాట్లాడుకుంటారు ఏమంటారు రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు ఇన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఒక ఎనలిస్ట్కి ఎందుకు లేదు హక్కు అంట, ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎందుకు లేదు? మీరు ఓన్లీ జగన్ గారిని తిట్టడానికి ఆధారాలు పెట్టుకొని తిట్టారా మీరు జగన్ని గతంలో? అరే చివరికి భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కిచెన్లో ఇడ్లీ, దోశ, దాంట్లో సంబార్ వేసుకున్నారా, చట్నీ వేసుకున్నారు కూడా మాట్లాడుకున్నారు టీవీ ఛానల్లో కూర్చొని. నాకు ఆశ్చర్యం వేసింది. ఒకసారి భారతీ గారు చెప్పిందే జగన్ వింటాడు అని మీరు వెళ్ళి చూసారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన ఆధారాలు లేకుండా ఎందుకు ఒక అనలిస్ట్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిన ఒక అనలిస్ట్ ఇదంతా సీరియస్ అయింది? మీరు చేసిన దాంతో పోల్చుకుంటే చాలా చిన్న ఇష్యూ ప్రొఫెసర్ నాగేశ్వరరావుది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గుడుల మీద దాడి చేశాడని చెప్పేసి మత కన్వర్షన్లు చేశాడు పాస్టరా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి మత కన్వర్షన్లు చేశారని ఆరోపణలు చేశారు మీరు. ఆయన పాస్టర్ గారా సంచి తగిలించుకొని రోజు వెళ్ళి దేశపిస్తే నమ్ముకొని తిరిగాడా జగన్మోహన్ రెడ్డి? ఆయన మత కన్వర్షన్ మాఫియా అని చెప్పి పిలిచారు మీరు. ఆరోపణలు ఉన్నాయా మీ దగ్గర? ఆధారాలు ఉన్నాయా మీకు? ఇవన్నీ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు. రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇప్పుడు ఒక ఎనలిస్ట్ని అరెస్ట్ చేసేదండి. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎనలిస్ట్ని అరెస్ట్ చేయడం. హార్స్ ట్రేడింగు, డెమోక్రసీ మర్డరు, ఏజెన్సీని మిస్యూజ్ చేస్తున్నారని, ఎమ్మెల్యేలకి లంచాలు ఇస్తున్నారని, కాన్స్టిట్యూషనల్ మ్యానిపులేషన్ అని మొత్తం చెప్పారు. అదే కనుక పొలిటీషియన్స్ ఇవన్నీ జరుగుతున్నాయేమో పొలిటీషియన్లు, యూట్యూబర్లు, ఎనలిస్టులు చేస్తే అందుకు గత 151 వచ్చింది ప్రెస్ ఫ్రీడంలో. భారతదేశం ప్రెస్ ఫ్రీడంలో 151 ప్లేస్ రావడానికి సిగ్గుచేటండి మనకి. ఇలాంటివి చేయటం వల్లే
ఇలాంటివి చేయటం వల్లేనండి. ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు అరెస్ట్ చేసేది? ఆయన అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ పోయింది నాకైతే అర్థం కాల. ఎకనామిక్ డిస్ట్రక్షన్ మీద, ఇన్వెస్టర్ ఫైట్ మీద, లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిందని, అడ్మినిస్ట్రేషన్ బ్రేక్ డౌన్ అయిందని, చేతిలో పెన్ను ఉంది, మైండ్ పనిచేస్తుంది, ఏదొస్తే అది రాయటం అంతనే రాసి పేపర్లో ప్రింట్ కొట్టి తెల్లారిపోద్దున విపరీతంగా పొలిటీషియన్స్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఒక్కదానికి కూడా ఆధారాలు లేవు. నారా బ్రాండ్ అని లోకేష్ గారిని, జే బ్రాండ్ అని జగన్ గారిని, జే ట్యాక్స్ అని, నారా ట్యాక్స్ అని, నారావారి రక్త చరిత్ర అని, జగన్ రక్త చరిత్ర అని విపరీతంగా సోషల్ మీడియాలో తిప్పుకున్నారు మీరిద్దరు. అవన్నీ క్రైమ్ కాక నాగేశ్వరరావు గారు ఇన్సైడర్ నాకు ఇట్లా చెప్పాడండి అని చెప్తే అది క్రైమ్ అయింది. అది ఫేక్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని చెప్పేసి ఫేక్ ఎంఓఈలని, పేపర్లెస్ అగ్రిమెంట్లు చేసుకున్నారని, బినామీ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నారని, ఇన్ఫ్లేటెడ్ ఇన్వెస్ట్మెంట్ నంబర్స్ చూపించారని చెప్పి ఆరోపణలు చేసుకున్నారు ఒకరి మీద ఒకరు 2023లో. గవర్నమెంట్లోకి రాగానే తిరుపతి లడ్డు మీద గొడవ చేశారు, టెంపుల్ ఫండ్స్ మీద పరకామణి స్కామ్ అని చెప్పేసి గొడవ చేసుకున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, ఫాల్స్ కేసులు పెట్టుకున్నారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేయలేదు, అమరావతి ల్యాండ్ మీద దానికి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్ మీద ఆరోపణలు చేసుకున్నారు. ఇన్ని చేసుకొని ఎవరిని అరెస్ట్ చేయకుండా అమిత్ షా గారిని అన్నారని నేను హట్ అయ్యానని నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిందండి, నేను చెప్పింది కదా, ఆయన అన్నారు. నన్నేమన్నా నేను భరిస్తాను, కానీ అంత పెద్ద వ్యక్తి అయినటువంటి అమిత్ షా గారిని అంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన అన్నారు. అంటే ఇప్పుడు ఎంత అమిత్ షా గారిని అన్నారని చెప్పేసి అరెస్ట్ చేయడానికి మీరు హైదరాబాద్ వెళ్ళారు అని అనుకోవచ్చా? అంటే అలా అర్థం వచ్చేటట్టుగా అనుకోవచ్చు మనం. సో ఫేక్ ప్రాపగండా, ఫేక్ సోషల్ మీడియా ఇవన్నీ చేసుకున్నప్పుడు లేని బాధ దీని మీద ఎందుకు వచ్చింది? ఇక పవన్ కళ్యాణ్ గారికి అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికే తెలియాలి మీరేం చేస్తున్నారు, అనేది మీకే తెలియాలి. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. ఫర్ మీ నేను ఒకటే అనేది ఏంటంటే, గతంలో కూడా చెప్పాను, వీ రెస్పెక్ట్ అమిత్ షా గారు బికాజ్ ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, 2-3 టర్మ్స్ చేశారు హోమ్ మినిస్టర్గా, వీ రెస్పెక్ట్ హిమ్. బట్ ఇక్కడ లోకల్ నాయకులు ఇంపార్టెంటా లేదా కేంద్రంలో ఉన్న నాయకులు ఇంపార్టెంట్? మాకు లోకల్ నాయకులు ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే వాళ్ళతో మాకు టచ్ ఉండదు, వాళ్ళు ఇక్కడికి రారు, వాళ్ళకి తెలుగు కూడా రాదు, వాళ్ళు హిందీలో మాట్లాడతారు, మాకు ఎవరికి హిందీ రాదు, వాళ్ళు ఎవరో తెలియదు. మాకు తెలిసింది ఎవరు? జగన్ గారు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, వీళ్ళే కదా మాకు తెలిసింది. ఓకే, వీళ్ళని అరెస్ట్ చేస్తే మేము హట్ అవుతాము, బయట వాళ్ళని అరెస్ట్ చేస్తే బయట వాళ్ళని హట్ చేశారని చెప్పి మేము అంతగా హట్ అవుతానే బాధపడతాము. ఎందుకంటే అమిత్ షా గారు ఈజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. We have utmost priority and respect to the Home Minister of India. But the context is very important. The professor said, someone told me from your camp, instead of ordering a probe, who is that person who leaked the information, or at least it can be right or wrong information, but someone leaked, someone passed on the information. Who is that someone? Instead of that, instead of forming a committee to know who is that person who told to Nageshwara garu, instead of that, why are you putting pressure on Nageshwara, Professor Nageshwara? అతని పేరు కనుక్కోవడానికి ఎన్ని అరెస్ట్ చేస్తారా? ఈయన ఇప్పుడు ఇంట్రాగేషన్ చేసి ఎవరు చెప్పారో చెప్పమంటాడా? ఆయన ఎందుకు చెప్తాడు? ఇన్సైడరు ఎందుకు చెప్తాడు? ఇన్సైడర్స్ అనేవి జర్నలిస్టులకి ఇన్సైడర్లు అందరూ ఉంటారు, వాళ్ళు నమ్మకంగా ఎవరు ఫోన్ చేసి చెప్తారు, ఆయన చెప్పరు కదా, పలానా వ్యక్తి చెప్పారని చెప్పరు కదా, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అంతే. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టో లేదని మీరు చెక్ చేసుకోవాలి. నేను అసలు ఇదంతా కాదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రాజకీయ నాయకులు మొత్తం చూసుకుంటే 90% అబద్ధాలే వీళ్ళు ఆడేది. 90% రాజకీయ నాయకులు అబద్ధమే చెప్తారు, ఆరోపణలు చేసుకుంటారు ఒకరి మీద ఒకరు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద, కాంగ్రెస్ మీద, వైసీపీ మీద వైసీపీఎల్, టీడీపీ మీద టీడీపీ మీద, వీళ్ళందరూ ఒకరినొకరు రోజు ఎలిగేషన్లు చేసుకుని ఒకదానికి కూడా ఆధారాలు ఉండవు. ఒక ఎనాలిస్ట్ని పట్టుకొని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు హైదరాబాద్ అని చూసి నాకు బర్రపోయింది. ఐఎమ్ సో సాడ్ అబౌట్ దిస్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ, నమస్కారం.